వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. పండగంటే ఏంటి? ఇల్లంతా మనసంతా మన అనుకున్న వాళ్ళంతా చుట్టుపక్కల అంతా ఆనందంగా కనిపించాలి, అంతేగా. మరి మన అనుకున్న వాళ్ళు ఆనందంగా ఉండాలంటే, సిసలైన పండగకు అర్థం చెప్పాలంటే ఏం చేయాలో మేము ఉగాది రోజు చేసి చూపించబోతున్నామని అంటున్నారు ప్రభాస్ అండ్ అల్లు అర్జున్. పాన్ ఇండియా స్టార్ల ఫెస్టివ్ మోడ్కి రీజన్ ఏంటి? పుష్ప 2 ది రూల్ ఓపెనింగ్ యాక్షన్ ఎపిసోడ్ ని రిలీజ్ చేసింది నెట్ఫ్లిక్స్. ఎన్నాళ్లుగానో దీనికోసం వెయిటింగ్ అంటూ తెగ చూసేస్తున్నారు ఫ్యాన్స్. ఆ ఖుషీలో ఉన్న వారికి లడ్డూ లాంటి వార్త అందుతుంది. అది కూడా నెక్స్ట్ సినిమా గురించి. మీరు ఊహిస్తున్నది కరెక్టే. త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ సినిమా గురించి పండగలాంటి వార్త వైరల్ అవుతోంది ఫిల్మ్ నగర్ లో. ఇంతకు ముందు ఎవరూ చూడనిది, ఎవరూ ఊహించలేనిది, మేకింగ్ కి ఎంతో సమయం పడుతుంది, ఇండియన్ స్క్రీన్ మీద సరికొత్తగా ఉండబోతుంది అంటూ బన్నీ త్రివిక్రమ్ సినిమా గురించి ఇప్పటికే హైప్ మామూలుగా లేదు. వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర నయా రికార్డులు తిరగరాయకుండా వెనక్కి తిరిగిన చరిత్ర కూడా లేదు. ఐకాన్ స్టార్ తో త్రివిక్రమ్ చేయబోయే సినిమాకు ఉగాది రోజు ముహూర్తం ఫిక్స్ చేశారు. అత్యంత ఆత్మీయంగా, వైభవంగా ఓపెనింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. అదే రోజు మా సినిమాకు ముహూర్తం కూడా ఉందంటోందే స్పిరిట్ యూనిట్. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా అటెన్షన్ ఎక్కువగా ఉంది ఈ ప్రాజెక్ట్ మీద. స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ఎలా ఉంటారో ఎప్పటి నుంచో ఊహించుకుంటూ ఉన్నారు జనాలు. యానిమల్ గా బాప్ అన్నట్టుందని సందీప్ చాలాసార్లు చెప్పినా ఇంకొంచెం లీకులు ఇస్తారా అనే రిక్వెస్టులు అందుతున్నాయి ఫ్యాన్స్ నుంచి. యానిమల్ వర్సెస్ సలార్ కట్స్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ ఉగాది ఐకాన్ స్టార్, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి సిసలైన పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టబోతుందన్నమాట. సాయి పల్లవిని రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చూడలేమా? మిగిలిన హీరోయిన్స్ అంతా అవకాశాల కోసం కాస్తైనా పట్టు విడుస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు కూడా ఛాన్స్ల కోసం గ్లామర్ షోకి సై అంటున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. మరి కెరీర్ అంతా ఇలానే ఉంటారా? నో కమర్షియల్ సినిమా అంటారా? సాయి పల్లవి ఇది పేరు కాదు, బ్రాండ్. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాదు, తన వల్లే సినిమాలాడే స్థాయికి ఎదిగారు సాయి పల్లవి. కెరీర్ మొదట్నుంచి తనదైన దారిలోనే వెళ్తున్నారు కానీ కమర్షియల్ సినిమాల కోసం తనను తాను మార్చుకోలేదు ఈ బ్యూటీ. ఇప్పటికీ పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలే చేస్తున్నారు. ఫిదా నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు సాయి పల్లవి చేసిన సినిమాలన్నీ నటనకు ప్రాధాన్యతున్న పాత్రలే. మధ్యలో ఎంసీఏ మాత్రం రొటీన్ కమర్షియల్ సినిమా. ఆ తర్వాత మళ్లీ అలాంటి పాత్రల జోలికే వెళ్లలేదు ఈ భామ. గతేడాది అమరంలో శివకార్తికేయన్కు ధీటుగా నటించారు పల్లవి. తాజాగా తండేల్లోనూ చైతూను డామినేట్ చేస్తున్నారు. తండేల్కు ఇంత క్రేజ్ రావడానికి చైతూతో పాటు సాయి పల్లవి కూడా మేజర్ రీజన్. అలాగే హిందీలో రామాయణ్ సినిమాలో సీతగా నటిస్తున్నారు ఈ భామ. 2026-27 దీపావళికి 2 భాగాలుగా రానున్నాయి. అంటే మరో 2-3 ఏళ్ల వరకు సాయి పల్లవిని రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చూడ్డం కష్టమే. మొన్న సందీప్ వంగా కూడా తండేల్ వేడుకలో ఇదే చెప్పారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సినిమా బడ్జెట్ని ఎలా డిసైడ్ చేస్తారు? ఓటీటీల ద్వారా ఎంతొస్తుంది? శాటిలైట్ ఎంత చేస్తుంది? అదర్ లాంగ్వేజెస్ మార్కెట్ ఎలా ఉంది? ఓవర్సీస్ని ఎంత కమ్మవచ్చు? ఇతరత్రా ఏం చేయగలుగుతాం? ప్రాజెక్టు మొదలయ్యే ముందు ప్రొడ్యూసర్ మనసులో ఇమ్మీడియట్గా జరిగే క్యాలిక్యులేషన్స్ ఇవి. ఈ లెక్కలు వేసుకునే నిర్మాతలు ఒకసారి అల్లు అరవింద్ మాటల్ని కూడా పట్టించుకోవాలి అన్నది ట్రేడ్ పండిట్స్ చెప్తున్న మాట. ఇంతకీ ఏస్ ప్రొడ్యూసర్ ఏమన్నారు? తండేల్ సినిమా అవుట్పుట్ చూసుకొని కడుపు నిండిపోయింది అల్లు అరవింద్కు. అందుకే ఆయన సినిమాను ముందుండి ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగానే ఓటీటీ మార్కెట్ గురించి మాట్లాడారు. ఓటీటీల్ని నమ్ముకుని సినిమాలు తీసే రోజులు పోయాయని చెప్పారు అల్లు అరవింద్. సగం పెట్టుబడి ఓటీటీల నుంచి వచ్చేస్తుందని ధైర్యంగా సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటున్న వాళ్ళున్నారన్నారు ఈ సీనియర్ ప్రొడ్యూసర్. క్యాలెండర్ ఇయర్ ని తయారు చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఏ నెలలో ఏ ప్రాజెక్టులను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలో ముందుగానే డిసైడ్ అవుతున్నాయి. వాటిని బట్టే డీలింగ్స్ జరుగుతున్నాయి. ఆ డీలింగ్స్ ప్రకారమే సినిమాలను రిలీజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది ఇండస్ట్రీలో. ఒకవేళ సినిమా బాగుండి సూపర్ డూపర్ హిట్ అయితే సినిమా రిలీజ్ కి ముందే ఓటీటీ డీల్ జరగకపోయినా ఓకే. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం కోసం ఓటీటీ సంస్థలు ఎటూ పోటీ పడతాయి. కానీ సినిమాలు కాస్త అటు ఇటు అయితే పరిస్థితి ఏంటి? పెద్ద సినిమాలైనా పట్టించుకోవట్లేదు ఓటీటీలు. ఈ విషయాన్ని ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పుడు సెట్స్ మీదున్న చాలా సినిమాలు కూడా ఓటీటీలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ను డిసైడ్ చేసుకుంటున్నాయి. ముందు డీల్ జరగకపోతే ఆఫ్టర్ రిలీజ్ పట్టించుకునేవారు ఉంటారో లేదో, మొదటికే మోసం వస్తుందేమో అనే డైలమా కూడా కనిపిస్తోంది.
మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ టాలీవుడ్లో ఏమేమి ఉన్నాయంటే టక్కున చెప్పేయగలుగుతున్నాం కానీ అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే ఒక్కటి అడక్కు అనే ఆన్సరే లూప్లో వినిపిస్తోంది. ఎందుకంటే ఏవి చెప్పిన డేట్కి రిలీజ్ అవుతాయో, ఏవి వాయిదా పడతాయో పక్కాగా చెప్పలేని సిచ్యువేషన్ ఇప్పుడు. మాస్ జాతర మూవీ కోసం రవితేజ ఫ్యాన్స్ తో పాటు మాస్ మహారాజ్ కూడా వెయిటింగ్. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మేలో విడుదల చేస్తారనుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దసరాకు షిఫ్ట్ అయిందనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంభర అయినా ఈ సమ్మర్ రేసులో ఉంటుందా అంటే కన్ఫర్మేషన్ ఇప్పటిదాకా లేదు. హరిహర వీరమల్లు మార్చిలో వచ్చేస్తే ఓజీ ఎప్పుడు రావాలి? లాస్ట్ ఇయర్ సంక్రాంతికి హనుమాన్తో సర్ప్రైజింగ్ హిట్ అందుకున్నారు తేజ సజ్జా. ఈ ఏడాది సమ్మర్ని మిరాయితో టార్గెట్ చేస్తారనుకున్నారు. అయితే ఇప్పటిదాకా ఆ ఊసే లేదు. వస్తున్నామనో, రావట్లేదనో, వాయిదా వేసుకున్నామనో, ఫలానా తేదీకి కలుద్దామనో ఏదో ఒకటి చెప్పండి బ్రో అంటున్నారు మూవీ లవర్స్. ఈ సమ్మర్లో ఏప్రిల్ 10న మేం పక్కాగా వస్తామని ఖర్చీఫ్ వేసుకున్న సినిమా టాక్సిక్. ఇప్పుడు ఆ డేట్ మీద డౌట్లు పుట్టుకొస్తున్నాయి. రాజాసాబ్ షిఫ్ట్ అయిపోయిందనే ప్రచారం ఆల్రెడీ గట్టిగా జరుగుతోంది. పట్టుదల సినిమా ఫలితం తారుమారు కావడంతో నెక్స్ట్ గుడ్ బ్యాడ్ అగ్లీ మీదే హోప్స్ పెట్టుకున్నారు తలా ఫ్యాన్స్. తమిళ నుంచి రజనీకాంత్ కూలీ మే 1కే రావాలి. లోకేష్ మనసులో సెకండ్ థాట్ ఉందో లేదో తెలియదు. సెప్టెంబర్లో అఖండ సీక్వెల్తో నందమూరి బాలయ్య పలకరిస్తారనే నమ్మకం అభిమానుల్లో బలంగా వినిపిస్తోంది. అటు దళపతి ఆఖరి సినిమా అక్టోబర్లో విడుదలవుతుందనే వార్తలు ఉన్నాయి. ఒక్కసారి డేట్లు పక్కగా ఫిక్స్ అయ్యి ప్రమోషన్లు స్టార్ట్ అయితే గాని ఫ్యాన్స్ మనసుల్లో కుదురుండదని సరదాగా అంటున్నారు క్రిటిక్స్. మనం సినిమా చూశాక అవుట్పుట్ బాగా వచ్చింది అనుకున్నాక అవార్డులకి పంపుకోవటం మొన్నటిదాకా జరిగిందేమో. ఇప్పుడు అలా కాదు. మనకేం కావాలో ముందుగా అనుకొని దాన్ని బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని పక్కాగా ఫాలో అయి గోల్ కొడుతున్నారు. మరి కాంతారాతో హోంబలే ఫిల్మ్స్ అనుకున్న గోల్ కొట్టి తీరుతుందా? మాట్లాడుకుందాం రండి. నాటు నాటు అంటూ ఆస్కార్ వేదిక మీద మన సినిమా నాటు కొట్టుడు కొట్టేసింది. ఆస్కార్ ప్రాంగణంలో RRR టీంని చూసిన తర్వాత మన దగ్గర చాలా మంది నెక్స్ట్ మనం అక్కడికి వెళ్లాలని అనుకున్నారు. అలా అనుకున్న వారిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది కంగువా టీం. ఎంతో కష్టపడి చేసిన కంగువా సిల్వర్ స్క్రీన్ మీద మెప్పించలేకపోయింది. జనాలు కంగువాతో కనెక్ట్ కాలేకపోయారు. ఆస్కార్ రేసులో ఉన్నట్టే అనిపించినా ఆఖరి దాకా ట్రావెల్ చేయలేకపోయింది. ఈ విషయంలో ముందు నుంచే ప్లానింగ్ గా ఉంది కాంతార యూనిట్. పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేసుకుని ఉంటే కాంతార ఫస్ట్ పార్ట్ తోనే ఆస్కార్ ట్రై చేయాల్సిందన్నది హోంబలే సంస్థ అప్పట్లో ఫీల్ అయిన విషయం. సరే, అయిందెలాగో అయిపోయింది. ఇక ఫ్యూచర్ లో జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దామని అప్పుడే ఫిక్స్ అయిపోయారు. అందుకే కాంతారా చాప్టర్ 1 విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 కోసం దాదాపు 500 మంది పనిచేస్తున్నారు. అందరూ దాదాపు మార్షల్ ఆర్ట్స్ మీద అవగాహన ఉన్నవారే. ఈ యుద్ధం ఎపిసోడ్ కోసమే కలరి పయట్టుతో పాటు గుర్రపు స్వారీ తదితర విద్యల్లో ప్రావీణ్యం సంపాదించారు రిషబ్ శెట్టి. అక్టోబర్లో వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ కి విజువల్ ఫీస్ట్ గ్యారంటీ అని భరోసా ఇస్తోంది కాంతార టీం. ముందు బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టి ఆ వెంటనే ఆస్కార్ మీద దండయాత్ర చెయ్యాలన్నది రిషబ్ ప్లాన్. చేసింది కొంచెమే, చేయాల్సింది చాలా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏళ్లు ఫటాఫట్మని రోల్ అయిపోయాయి అంటూ 10 ఏళ్లు దాటిన ప్రస్థానాన్ని రివ్యూకి పెట్టేశారు పూజా హెగ్డే. ఆమె యూటిలైజ్ చేసుకున్న కాలం కన్నా వేస్ట్ చేసుకున్న టైమే ఎక్కువని అంటున్నారు క్రిటిక్స్. పూజా హెగ్డే రీసెంట్ టైమ్స్ లో న్యూస్ లో బాగా వినిపిస్తున్నారు. అలవైకుంఠాపురంలో సినిమాను తమిళ్ మూవీ అని చెప్పినప్పటి నుంచి నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు ఈ అమ్మడిని. అయినా అవేం పట్టించుకోవడం లేదు ఈ బ్యూటీ. 10 ఏళ్లు దాటిన ప్రయాణంలో చాలా క్యారెక్టర్లు చేశాను, ఇంకా చేయాల్సినవి బోలెడన్ని ఉన్నాయని అంటున్నారు. తెలుగు స్క్రిప్టులను మిస్ పూజ ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం లేదు? ఆమెకు అసలు అవకాశాలే రావడం లేదా? వచ్చినా లైట్ తీసుకుంటున్నారా అనే చర్చ ఓ వైపు జరుగుతూనే ఉంది. అయితే వీటిని పట్టించుకోవడం లేదు సిల్వర్ స్క్రీన్ అరవింద. కంప్లీట్ యాక్షన్ మూవీస్, తండ్రి కూతుళ్ల అనుబంధంతో సాగే సినిమాలు, పిల్లల కోసం హ్యారీ పోటర్ తరహా సినిమాలు చేయాలని ఉందని మాత్రం ఓపెన్ అయ్యారు పూజా హెగ్డే. అంతేనా? విష్ లిస్ట్ లో ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అంటే సూపర్ మ్యాన్ తరహా స్టోరీ వస్తే ఎగిరి గంతేసి చేస్తానని చెబుతున్నారు పూజ. ఆమె నటించిన దేవా ఇటీవల విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సో ఇప్పటికీ నార్త్ ఆశలు మానేసి కోలీవుడ్ కే కమిట్ అవ్వాలనుకుంటున్నట్టున్నారు. సూర్యతో రెట్రో, దళపతి 69 ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జై జీన్.